హలో అండి. హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ చికెన్ మసాలా కర్రీ. మనకు కావాల్సిన మసాలాలు కొంచెం జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా, ఒక 2 చెక్క, కొంచెం కొబ్బరి, ఒక స్పూను నువ్వులు, 4 లవంగాలు. ఇవి మసాలాలు. ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, ఒక 2 ఆనియన్. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మసాలాలు వేయించుకుందాం. జీలకర్ర వేస్తున్నాను. జీలకర్రని కొంచెం ఫ్రై చేసుకుందాము. అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని మాడిపోతాయి. జీలకర్ర తొందరగా వేగుతుంది, కొబ్బరి, ధనియాలు ఇలాంటివన్నీ లేటుగా వేగుతాయి కదా, అందుకని అన్నీ ఒకేసారి వేయట్లేదు. ఇప్పుడు చూసారు కదా, ధనియాలు మసాలా వేసి ఫ్రై చేస్తున్నాను. మనకు నువ్వులు కూడా తొందరగా వేగుతాయి, ఒక కొబ్బరినే లేటుగా వేగుతుంది. చూసారు కదా, అవి కూడా అయిపోయాయి. మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి వేయించుకుందాం. కొబ్బరి కూడా కొంచెం సేపు వేగితే చాలు ఫ్రెండ్స్, ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. చూసారు కదా, అవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. నేను ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను, నా స్టైల్లో. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మిక్సీ జార్లో తీసుకున్న మసాలాలన్నీ. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ నీచు వాసన రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్ కూడా వేసుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి 2 వేసుకొని వేయించుకుందాం. ఆనియన్లో కొంచెం అంతా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కల్లమాకు కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ తొందరగా మగ్గిపోతాయి, అందుకే సాల్ట్ వేసాను, కొంచెమే వేసాను. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం. ఆనియన్ని ఇలా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ కొంచెం వేగాయి కదా, ఇలా వేగితే మనకి సరిపోతాయి. చూడండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నాన్ వెజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూను పసుపు కూడా వేసుకుందాం. ఈ రెండింటిని మంచిగా కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ చికెన్ 3 సార్లు మంచిగా కడిగి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పుతోటి కూడా ఒకసారి వాష్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు చికెన్ మొత్తం వేసుకొని కలుపుకుందాం. ఆయిల్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా కలిపేసుకుందాం. చికెన్ కూడా ఆయిల్లో కాసేపు వేగితే బాగుంటుంది. ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. మనం ఇందాక వేయించుకున్న మసాలా అంతా మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, చికెన్ ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యింది. కాసేపు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం మిక్సీ చేసుకున్న మసాలా అంతా కూడా వేసేద్దాం. చూసారు కదా, నేను ఇక్కడ 2 టమాటాలు కట్ చేసి ముక్కల్లాగా పేస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ అదే జార్లో మసాలా కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ 3 స్పూన్ల కారం వేస్తున్నాను. నేను మాకు తగ్గట్టు కారం వేశాను, మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. కారం కూడా మంచిగా కలిపి మూత పెట్టేద్దాము. కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఒక్కసారి కలుపుకుందాం. సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్ ఇదంతా, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాను కదా టమాటా గుజ్జు, అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని ఒకసారి
మూత పెట్టి మగ్గించుకుందాం. కాసేపు మగ్గిన తర్వాత చూసారు కదా, ఆయిల్ ఇలా బయటికి తేలింది అంటే మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయని అర్థం. చూసారు కదా ఆయిల్ ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం రసం గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందాక టమాటాలు మిక్సీ పట్టాను కదా, అందులోనే కొన్ని వాటర్ వేసాను. ఇంకొన్ని వాటర్ కూడా వేసుకున్నాను. గ్రేవీకి తగ్గట్టు కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. 10 నిమిషాలు ఇప్పుడు మూత పెట్టి చికెన్ని ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ ఇలా పైకి తేలింది చూసారు కదా. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే చికెన్ మంచిగా ఉడికిపోయిందని అర్థం. గుమగుమలాడే చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.